రాహుల్ గాంధీకి మంచి బూస్ట్ ఇచ్చే ప్రయత్నాలు మాత్రం బాగా జరుగుతున్నాయి. ఇదిగో చూడండి, డ్రామాలు చెయ్యడు, కాన్వాయ్ లేదు, చక్కగా వాళ్ళ చెల్లిని పెట్టుకుని కారులో ఎక్కేసి తిరిగేస్తున్నాడు. ఈ మధ్యన మోడీకి వ్యతిరేకమైనటువంటి ప్రాపగాండా, రాహుల్కి అనుకూలమైన ప్రాపగాండా చూసారా? పిల్లలతో ఎంత బాగా మాట్లాడుతున్నాడు, అదిగో భోజనం బాగా చేస్తున్నాడు, మంచి టిఫిన్ చేస్తున్నాడు, సరదాగా మాట్లాడుతున్నాడు. అతని గురించి పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ సోషల్ మీడియా సాక్షిగా నడుస్తుంది. రాహుల్ గాంధీ రోడ్డు మీదన సెక్యూరిటీ లేకుండా వెళ్తాడా? ఎవరి కోసం నాటకాలు ఆడుతున్నారు? Z+ కేటగిరీ సెక్యూరిటీ. అతనికి వద్దన్నా సరే వెళ్తుంది ఆటోమేటిక్గా. అది వద్దంటే అతన్ని పోనీయరు, అది ప్రొవిజన్ అంతే. సెక్యూరిటీ థ్రెట్ ఉంది, రాసిచ్చిపోవాలి. అట్టేమన్నా రాసిచ్చిపోయాడా? తన చెల్లిని పెట్టుకుని వెళ్ళొచ్చు. ఆ ఫోటో వరకు చూపెట్టి వెనకాల ఉన్న సెక్యూరిటీని పక్కన పెట్టి ఎవరి కోసం నాటకాలు ఆడుతున్నారు అంటే ఒక ప్రాపగాండా క్రియేషన్ జరుగుతుంది. రాహుల్ని వీరుడిగా, సూర్యుడిగా, అదే సందర్భంలో మోడీని విలన్గా చూపించేటటువంటి ఒక ప్రాపగాండా నడుస్తుంది.